ఆయము చేసిన దేవా మాకు ఆశ్రయ యోగ్యమైన యేసయ్యా మాకు ఆశ్రయ దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. జీవముగల దేవుడు ఈ 2022వ సంవత్సరం మరి యొక్క మొదటి నెలలో ఈ మొదటి యొక్క ప్రభు సంస్కార ఆరాధనలు ఈ బల కార్యక్రమాలు కూడా మరి ఈ దినాన మనము అనుసరించడానికి ఆచరించడానికి భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మన అందరూ కూడా గ్రహించాడు. ఇది దేవుని యొక్క కృప. వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అది ఇశ్రాయేలులతో. నన్ను ఒక నిమిషం, ఇక్కడ ఏమంటున్నాడు? సాగిపోవుడి. అందరూ చెప్పండి, మరలా సాగిపోవుడి. అది ఆగిపోక ఏం చేయాలి? ఇక్కడ ఈయన నిజంగా కొందరు ప్రవక్తులు ఉన్నారు. దేవుడు వారికి ప్రత్యేకమైన శ్లోకం అన్నమాట, పదాన్ని ఇస్తాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా అక్కడ కూడా సంపూర్ణ మొక్కటకు సాగి పోవుడు.
చూడండి నా మాట ఒకసారి మీకేసిన చాయిస్ ఇంట్లో చూసుకోండి మరి మీ ఇష్టం. నీకే ఇస్తున్నా. ఏప్రిల్ రాజపత్రిక 4-5 అధ్యాయాలు చూసుకోండి. 4-5 అధ్యాయాలు చూసుకోండి. క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణులకు సాగిపోదుము. సంపూర్ణముటకు సాగి ఇక్కడేమో ఇంకా పౌలు గారు చెప్పే మాటలు ఏంటంటే ఇంకా మరి నిర్జీవ క్రియలు జరిగించడం. నిర్జీవం అంటే మృతమైనది, లోప సంబంధమైనది. ఇంకెంతకాలం బాబు రక్షించబడి కూడా బురదలో నుంచి బయటకు వచ్చి కూడా మళ్ళీ బురదలో పడటం, దాన్ని ఏం చేయాలి? విడిచి పెట్టాలి. మారు మనసు కోరుతుంది. ఏంటి అది? ఏది చిత్రం ఉంది అంటే అర్థం ఏంటంటే విశ్వాసం కూడా మళ్ళీ మారు మనసు. మారే ప్రకటన గ్రంథం ఉంటుంది కదా, నువ్వు మారు మనసు పొందని ఎడల అసలు ఆ స్తంభాన్ని తీసి వేస్తారు. విశ్వాసంలో మార్పు అన్నమాట. నానా అంటే అన్ని దినాల్లో ప్రస్తుత దినాల్లో యేసయ్య అన్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మీలో విశ్వాసమును కనుగొనగలనా. అంటే విశ్వాసంలో విశ్వాసం ఉన్నదన్నమాట. విశ్వాసులు కుచాతులాగా మారిపోతారు. మారు మనసు కాకుండా మాయ మనసు వస్తుంది. ఇక్కడ కొత్త నిబంధనలోనేమో భక్తులెల్లరూ మరి సంపూర్ణులుగా చేసి ప్రభు రాజ్యానికి రాకడకు సిద్ధపరచడానికి పౌలు గారి ప్రయాస. ఏనా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నేను నన్ను పోలి తాను నడుస్తూ తన సంపూర్ణతను కలిగి ఉంచు. ఏమండి? తన సంపూర్ణతను కలిగి ఉంచు, పరిశుద్ధులతో పరిపూర్ణుడుగా ఉంచు. తన యొక్క ఆత్మీయ బిడ్డల్లో కూడా అటు పరిపూర్ణత తీసుకురావడానికి ఆయన ప్రయాసం. ఏమండి? దేవుని యందు విశ్వాసము అంటే విశ్వాసులు బలహీనలు అయిపోతున్నారు. బాప్తిసములను కూర్చిన బోధయు, బాప్తిసములను కూర్చిన బోధ అన్నమాట. అంటే మీకు అర్థం అవుతుంది. రెండు రకాల. మొదటి పెంచు నీటి మూలముగా, నీటితో బాప్తిసం. ఆ రెండు ఆత్మతో బాప్తిసం. నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం. కొంతమంది నీటి బాప్తిసం పొంది రక్షించబడిన చాలా సంవత్సరాల వరకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోరు. ఆత్మను పొందుకొని భాషలు, ప్రవచనాలు, దర్శనం, వివేచన, స్వస్థత, అనేక వరాలు, ఫలాలు కలిగి ఉండరు. అది అవసరం. ఆత్మ పొందుకోండి అని పౌలు గారు అన్నట్లు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదా? దేని బట్టి అంటే యోహాను బాప్తిసాన్ని బట్టి బాప్తిసం. ఆయనే చెప్పాడు కదా, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు గొప్పవాడు కదా. నేను మీకు నీళ్లతో బాప్తిస్తున్నాను కానీ ఆయన అయితే అగ్నితో పరిశుద్ధాత్మతో నీకు బాప్తిసం ఇస్తాను కదా. కనుక ఇది కొద్దిమైపోయింది. మళ్ళీ అదే మొదలు చేయాల్సి వస్తుంది. ఆ రోజుల్లో కూడా అంతే ఉందండి. ఇప్పుడు కూడా అనేకులు ఆత్మ బాప్తిసం లేని వాళ్ళు ఉన్నారు. హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానం. హస్త నిక్షేపణ అంటే ఇక్కడ ఒకటి మరి సేవకులు కొందరికి బలహీనలు ప్రార్థన చేయడం అదొకటి. అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే అపోస్తుల 6వ అధ్యాయం చదవద్దు. అక్కడ కూడా ఒక 7 పరిచారకులు హస్త నిక్షేపణ చేయడం జరిగింది. పరిచారకులుగా, సంఘకర్తలుగా, సేవకులుగా. క్రమేణా ఆ వ్యక్తి వెళ్ళి 10 మందిని సంపాదిస్తే ఆ గొర్రెలను ఆయన మీద కాపరిగా ఉండటానికి, పాస్టర్గా ఉండటానికి హస్తనిక్షేపం. ఇలాగో అనేక ఉన్నాయి. అంటే ఏంటంటే ఇంకా ఇంద్రబాబు
గొర్రెల్లాగే ఉండాలి. గొర్రెలు కాదు, కాపర్లు అవ్వాలన్నమాట. అంటే ఒకప్పుడు మేము కూడా విశ్వాసమే కదా. ఆ తర్వాత దేవుని ప్రత్యక్షత పొందుకొని సేవకులమయ్యాం, కాపర్లకి. అలాగే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే పౌలయ్య విశ్వాసులుగా మాత్రమే కాదు, ప్రార్థనలు, పరిశుద్ధతలు, వాక్యములు అన్నింటిలో కూడా నైపుణ్యతను సంపాదించుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీవు నా సేవ చేయాలి అన్న ప్రేరణ పుట్టించాలి. అక్కడ వరకు ఎదగాలి, లేక స్వరం వినాలి. ఆ తర్వాత అపోస్తుల ద్వారా హస్తనిక్షేపణ చేయాలి. ఇంక ఈ బోధన జరిగిపోయింది. సేవకులు అవ్వట్లేదు, ఆత్మను పొందుకోవట్లేదు, విశ్వాసం బలహీనలు అయిపోతున్నారు. ఎక్కడేసావు గొంగడంటే అక్కడ సాగిపోవడం ఆధ్యాత్మిక విషయం. అక్కడే ఉండిపోతున్నారు వీళ్ళు. ఎలాగూ ఇది లింక్ అన్నమాట, పెద్ద లింక్ అన్నమాట. ఇక్కడ ఎట్లాగా ఈ 6వ అధ్యాయం అటు పెట్టుకోలేదు, ఇక్కడ 14 అలాగే పెట్టుకోండి. ఈ రెండింటి మీదే సందేశం ముందుకు వెళుతుంది. వీళ్ళు ఎలాగూ బానిసత్వం నుండి విడిపించబడ్డ ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి ఏమంటున్నారు ఇక్కడ, నాన్న తీరా వెళ్ళిపో నిర్గమాకాండం 14 వెళ్ళిన తర్వాత అమ్మా ఏం చూస్తున్నది కదా అటు. ఇప్పుడు 10, 11 వచనాలు చదవండి. 14లోనే 10 అది ఫరో ఏం చేశారు, ఏం జరిగిందంటే నన్ను వినండి కొద్దిగా, నా వైపు చూడండి. ఇక దేవుడు వాళ్ళని అబ్రహాం వాగ్దానం చేసినట్లుగా మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడండి. అక్కడ కూడా 12వ అధ్యాయం నుండి విడుదల జరుగుతుంది. ఈ 13లో చిన్న అద్భుతాలు జరిగినాయి. ఇంకా వీళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ ఎళ్ళని ఫరో పంపించాడు కదా. పంపించినాక మళ్ళీ అతని హృదయం కఠినపరచబడింది. కఠినపరచబడిన తర్వాత ఫరో చాలా గంభీరమైనటువంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్న మళ్ళీ ఏం చేస్తారంటే 5వ వచనం చదవండి. ఇదంతా అవసరం. ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనకెందుకు ఇలాగూ చేసితిమి, మనమెందుకు ఇలాగూ, అబ్బా వాళ్ళు ఎందుకు పంపించి, అదే మళ్ళీ ఇంకొక మనసు, దుర్మార్గమైన మనసులు వచ్చేసి. ఇవన్నీ మీరు మనకు బాగా కావాలి జీవితాలు. ఎవరు మన సహాయం చేస్తారు, ఎవరు మంచిగా మాట్లాడతారో వాళ్ళే రివర్స్ అయి పోతారు. అట్లా సైతాన్ గారు చేస్తారు, హృదయాలు కఠినమైపోతాయి. దేవుడు కూడా మనం పరీక్షించడానికి అలాంటి జరుగుతున్నా. ఇప్పుడు కొద్దిగా మనం ఆలోచించాలి. చదువునారా, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివి అని చెప్పుకొని. ఎవరు సేవలంట, వాళ్ళ సేవలో ఉండాలి. ఈ దేవుని పిల్లలు, వాగ్దానం చేయబడేటువంటి ప్రజలు వాళ్ళ సేవలో ఉండాలంటండి. ఏది భయంకరం. దేవుల్లో ఉండాలి, ఆయన ప్రేమలో ఉండాలి, ఆయన సేవలో ఉండాలి. అంటే సేవలు అంటే బానిసలుగా ఉండాలి. అది వాళ్ళ పుట్టకే పుట్టకాన్ని పెట్టేస్తున్నారు. వాళ్ళు బానిస సంతతి అన్నమాట. ప్రియుడు ఐగుప్తీయుల దృష్టికి. కాబట్టి వాడు కూడా సైతాన్గా ఉన్నాడుగా. బాప్తిస్మం మంది రక్షించబడి చక్కగా పవిత్రంగా బ్రతుకుతుంటే ఎందుకు బాగా 4-5 పెట్టులు తాగేసేవాడు. స్మోక్ చేయట్లేదేంటి, వాడు డ్రింక్ చేయట్లేదేంటి, నోరు తెరిచితే తిట్టేవాడు అబద్ధాలు. ఇది ఏదో మన వైపు తిప్పుకొని అచ్చబట్టి అట్లా మాట్లాడించి ఎలా పడితే అలా ప్రవర్తనలో వాడు ముంచేసి నాశనం చేద్దామంటే ఆ ఫ్యామిలీని. వీడేది మనకు బానిసగా ఉండకుండా దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నాడు. వాడు ఏడుపు వాడిది. వాడు నాశన పాత్రుడు కదా. వాడు నాశనం చేయడానికే వచ్చింది అందరి లోకం.
ఏమన్నా మీరు మింగుతామని గర్జించు సింహం వల్లే వాడు కాల్చుకుని ఉన్నాడు. వాడు డ్యూటీ అంతా దేవుని పిల్లలను, సేవకులని, భక్తుల్ని పతనం చేయడం. వాళ్ళకి దాసులుగా తెలుసు. ఇక్కడ కూడా ఏంటి అసలు వాడు ఏం చేయాలి? మనకు ఏం చేయాలి? సేవ. అదే మనకు సేవలో ఉండకుండా ఇశ్రాయేలు పోనిచ్చితిరి అని చెప్పుకోలేదు. అంతటా అతడు తన రథమును తనతో కూడా తీసుకొని పోయింది. మరియు అతడు చూడండి ఇక్కడ ఎంత ఎలా ఉందో చూడండి. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయింది. అది రథాలు కూడా 800 అంటున్నానా? 600 ఎలాంటి శ్రేష్టమైనది. ఎవరైనా సిరియన్ల మీదో, ఫిలిస్తీన్ల మీదో, ఇంకొక రాజ్యం మీదో దండెత్తడానికి, యుద్ధం చేయడానికి ఇలాంటి తీసుకెళ్తారు. వాళ్ళకి చాకరీ చేసి చేసి అలిసిపోయి పక్క చిక్కిపోయి బలహీనలు అయిపోయి ఉన్నారు పాపం. అసలు చూడండి అంత ఆశ వాళ్ళకి. వాళ్ళని చచ్చే వరకు ఇక్కడే బానిసగా వాడుకోవాలి. వాళ్ళకి ఒక సొంత దేశం ఉండకూడదు, సొంత ఊరు ఉండకూడదు, సొంత చర్చ ఉండకూడదు, సొంత భాష ఉండకూడదు, సొంతగా ఫ్యామిలీతో హాయిగా ఆనందంగా ఉండకూడదు. వాళ్ళు దగ్గర ఉదయం నుండి రాత్రి వరకు మన దగ్గరే వాళ్ళ సేవ చేయాలి. ఎంతమంది మారు మనుషులు లేనప్పుడు ఎవగానే ఆ కోట నోట్లో పడందే కథలు. కొంతమంది వెళ్ళిపోయి మనం ఉన్నాయని చెప్తున్నాను సందర్భం కాబట్టి ప్యాకాట్లో కూర్చుంటే ఇంకక్కడే పొద్దున లేవటం టక్కమంటే అదే మైండ్లోకి వచ్చింది. ఆ చోదంలో కూర్చుంటాం, ఆ క్లబ్కి వెళ్ళటము, చెట్ల కింద మన పల్లెటూళ్ళు అంతే కదా, చెట్ల కింద పొట్ల కింద పొట్టల దగ్గర పోస్ట్ కింద పడటం, చాటు మాటతో ప్యాకాట గోడలు కూర్చు చట్ట స్నేహితులు తిరగదు. ఆ టీ కొట్టు దగ్గర, ఆ బట్టి కొట్టు దగ్గర, అక్కడ దగ్గర ఇక్కడ కూర్చొని పిచ్చిపాటి ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఇది హాయిగా ఉంటుంది. ఏ పని పాట లేకపోయినా కొంతమంది ఇళ్లలో కూర్చొని గుడిలో ఇట్లా తిరుగుతూ ఉంటారు రోడ్లు. ఇవన్నీ సైతానుగాడు కల్పించే ప్రేరణ. మీకు అందరూ మనకు తెలుసు. ఒక ఆయన మన సంఘంలో సుందరా గారని, ఆయన కూడా అంతే ఒక ఇట్లు పెట్టేవాడు ప్యాకాట. 48 గంటలు 2 రోజులు అక్కడే కూర్చున్నాడు ప్యాకాట ఆడతాడు. ఆయన నా సాక్షి చెప్తే నేను చెప్తున్నాను. ఇంకా వాడు ఉంటాడుగా, వాళ్ళకి టీలు, కాఫీలు, తర్వాత టిఫిన్లు, భోజనాలు, ఇంకా మన నర్సాబాడి గుంటూరు లాంటి దగ్గర ఆ కిచిడీలు తీసుకురావడం. ఇదే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోరు, దుర్వ్యసనాలు ఉండడం. తాగుబోతులంతే ప్యాకెట్ ఆడేవాడు, టయానికి తినరు, ఏది పడితే తినేస్తారు, ఏది పడితే తాగేస్తారు. అట్లా నోరు ఉదయంగా ఆ పుగ్లి చూయటం ఉండ, ఏదో తిట్టడం, టీ తాగటం. అంత భాష చూడండి. ఆయన అనుభవించిన తర్వాత రక్షణ కొట్టుకొని చెప్తున్నాడు, అమ్మో చాలా నీచమైన బ్రతికాను, చోదమాడి దేవుడు తన వాక్యం ద్వారా నన్ను కొట్టుకొని, అసలు అదంటేనే, ఆ ముందంటేనే, ఆ సిగరెట్ అంటేనే, ఆ ప్యాక్ అంటే అసహ్యం పుట్టించేటట్టుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్పకూడదా? గొప్ప విడుదలండి. ఇలా చేస్తాడు ఆయన భక్తులు. ఐగుప్తు అంత బానిసత్వం అంటే పాపం ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళకే పనులు, భార్యని, బిడ్డలు ఒకరినొకసారి చూసుకొని ప్రేమగా తినడం, ఆనందంగా ఉంటూ ఉండదు. ఒక వ్యసనానికి బానిస అయిన తర్వాత చక్కటి భార్యకు దూరం అయిపోతాడు, చక్కటి పిల్లల్ని దూరం చేసుకుంటాడు. ఏ గుర్తుకు రావు, ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తా ఆడు ఎక్కడున్నాడు, ఇది ఎక్కడున్నాడు, ఫీజు కట్టాలి. ఎంత భయంకరమైన స్థితి. ఎప్పుడైతే వాక్యం విని ప్రభులోకి మనం వస్తామో, రక్షించబడతామో, నూతన సృష్టిగా మార్చడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికి మూలము ఆయనే, నూతన సృష్టి
సాక్షిగా మమ్ము చేసెను సృష్టికి సాక్షిగా మమ్ము అలాగూ దేవుడు చేశాడు. వీడు అలాగూ విడిపించబడినటువంటి ఇశ్రాయేలును మరలా తనకు బానిసలుగా చేసుకోవాలని ఈ శ్రేష్టమైనటువంటి 600 రథాలను ఐగుప్తు రథములన్నింటిలో వాటిలో ప్రతి దాని మీద అధిపతులను అసలు కమాండర్స్నే తీసుకెళ్ళారు. దాన్ని వినండి, ముఖ్యంగా బ్రదర్స్ వినండి. ఇట్లాంటి బలమైన వాళ్ళు వస్తేనే వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఐగుప్తుకి లాక్కుని వెళ్ళిపోవచ్చు. అలాగే నువ్వు దేవుల్లో పవిత్రంగా బ్రతుకుతూ విశ్వాసమూలంగా దైవ రాజ్య ప్రయాణంలో నీ ఉంటూ ఉండగా ఆ ప్రయాణాన్ని ఆపేసి ఇటు లోకంతో తిప్పి నరకపు ప్రయాణం చేసేటట్టుగా చేయటానికి అసలు ఎప్పుడు నీతో పలకని స్నేహితులు కూడా పలికేస్తారు, రానోడు కూడా వస్తారు, ఇవ్వనోడు కూడా ఇస్తానని ట్రై చేస్తారు. చూడండి, లాగేయాలి ఏదో రకంగా మళ్ళీ లోకంలో పడేయాలని ఈ 600 రథాలను అధిపతులను ఫరో ఏర్పాటు చేసుకున్నట్లుగా కొందరు వ్యక్తులను నేను పడేయటానికి సైతాన్ గారి ఏర్పాటు చేసుకున్నాను. ఈ వివేచన జ్ఞానం ఆలోచన పిల్లలకు కావాలి, మీకు అవసరం. రక్షించబడ్డారు, పవిత్రంగా ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో దేవుడు అనేక విధాలుగా ఒక ఘనమైన స్థితిని స్థానాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టంగా ఉంటాడు, సిద్ధపరిచాడు. వీడేమో మళ్ళీ మురుకు కొంటలో ఆ బురదలో పడేసి మళ్ళీ నాశనం చేయాలని వాడు వెంటాడుతుంటాడు. వాడు పదే ఎవరో ఏంటంటే అప్ప ఇన్ని లక్షల మంది మనకు ఎవరు బానిసలు ఉంటారు, ఎవరు చేస్తాడు? లేకపోతే టీ అనగానే కాఫీ అనగానే తీసుకొచ్చి ఇస్తారు, ఇల్లంతా శుభ్రంగా పూర్తి చేస్తారు. ఓ మా పశువులు, మా పంటలు, మా గుర్రాలు, రథాలు అన్నీ శుభ్రంగా చేస్తారు. హాయిగా అందరూ రాజులైపోయారు. త్వరవే కాదు, ఐగుప్తులు అందరూ రాజులైపోయారు, వీళ్ళు బానిసలు. మనం దేవుని చేతిలో ఉంటేనేమో దేవుని కుమారుడు కుమార్తెను అవుతాం, మన సంబంధమైన యువరాజులు యువరాణులు అవుతున్నాం. సైతాన్ గారి చేతిలో ఉంటే బానిసలు అయిపోవాలి. అది ఎందరూ ఆయన అంగీకరించున్నారు వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి ఇది బానిసత్వం. పాపంలో బ్రతకడం బానిసత్వం, పవిత్రంగా జీవించడం రాజరికం, ఘనత దేనికి తలవంచం. ఆయన ప్రభు వైపు చూస్తాం. కనుక వీళ్ళు వెళ్ళి హాయిగా వాళ్ళ దేశానికి, వాళ్ళు పాలు తీరు ప్రపంచ దేశానికి వెళ్ళాలనుకుంటే వీడు ప్లాన్ చూడండి, అధిపతులను తోడుకుని పోయారు. చూడండి ఏమైందంటే పరిస్థితి, ఇక మనం వెళ్ళిపోతాం. ఇక వాళ్ళు మనకు దొరుకుతారు, ఎక్కడ పోతారు, ఆ కుట్టేసేద్దాం, సచ్చినోడు వస్తాడు అడుగులో, బ్రతుకునోడిని బానిసలుగా చేసుకుంటామని. ఇక ఏనా శబ్దం, బలిమి చేత
బయలు వెళుచుండు. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సేఫోను ఎదుటనున్న పిహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిది. అది కలుసుకున్నారు మొత్తానికి. అలా వినండి, సంవత్సరం ఈ మెరుపులు మనకు అవసరం. అట్టగట్టాగా వచ్చేసి చాలా వేగంగా రథాలతో వాళ్ళని కలుసుకున్నారు. ఇశ్రాయేలును, హెబ్రీయులను, ఐగుప్తీయులు, ఫరో సైన్యం కలుసుకున్నారు. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కరుణెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చును చూసి మిక్కిలి అది చూశారు. ఇక మనకు వచ్చేసేసి మిక్కిలి భయపడి యెహోవాకు అనా మొరలు వేరు ప్రార్థించువారు కలరు. నిజంగా ఏంటంటే అభ్యంతరంతో ఎదురు దెబ్బ అబ్బా అంటాం, చూసావా, దెబ్బ తగిలింది కాబట్టి అంటాం. అది వేరు. అయ్యా అబ్బా అని ఆత్మతో విజ్ఞాపన చేసేది వేరు. ఇప్పుడు మొరపెట్టినంటే భయంతో అయ్యో దేవుడా అంటాయి, చూసావు ఏం జరిగింది అయ్యా, అది అనమాట బెత్తర ప్రార్థన. బెత్తరపోయి ప్రార్థన చేశారు. కానీ ఇది భయముతో ఆ బెత్తరతనంతో వచ్చిన మొరే కానీ హృదయాంతరంగంలో నుండి అడుగుడి మీకు ఇవ్వకూడనే ఉద్దేశంతో చేసినటువంటిది కాదు. ఎందుకంటే మన కింద వచ్చిన బట్టి అర్థమవుతుంది. అది ఇక్కడ అర్థం అయిపోయిందా? నిజంగా మొరపెడితే దేవా కాపాడని ఈ మాట అనేవాడు వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి భయపడి అలా మొరపెట్టారు. అయ్యో దేవుడు అన్నాడు. చదువునా, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు ఒకటి మేలని చెప్పిరి. చూసారా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఒక్కసారి వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా లేక హెబ్రీయుల పక్షంగా ఉండి 10 తెగుళ్ళు పంపించాడే. ఆ 10 తెగుళ్ళలో ఏ ఒక్క తెగులు ఇశ్రాయేలుకు కలగలేదు కదా. అది మిడతలైనా, పేలైనా, నీళ్లు రక్తంగా మారిపోవడం అయినా కదా, కటిక చీకటైనా అన్నీ ఆ దేశంలో ఆ దేశ ప్రజలు ఐగుప్తు నివాసాల్లో ఉన్నాయి. కానీ తొలుచూలు వాళ్ళు కూడా ఐగుప్తు రాజు మొదలుకొని దాసుని తొలుచూలు బిడ్డలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ చచ్చినాయి. కానీ ఇశ్రాయేలుకి హాని కలుగుతున్నానా? ఎంత మేలు చేసి బానిసత్వం దేవుడు విడిపిస్తే ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు మన లోపల అన్నట్లుగా నారు పోసిన వాడు నీరు ఇంతవరకు కాపాడిన మన దేవుడు సహాయకుడు ఇప్పుడు కాపాడా లేదా? ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేయి. 1,00,000 మంది ఐగుప్తీయులే, వాళ్ళ దేశమే, వాళ్ళ ప్రజలే, వాళ్ళ నివాసాలే, వాళ్ళ సైన్యమే ఏంటి సమస్తం వాళ్ళు అంత ఫుల్గా ఉన్నారు. మధ్యలో మనం ఎట్లా ఉన్నాం, వాళ్ళందరూ ఎలా ఉన్నారు చుట్టూ మధ్యలో. అలాంటి క్రిటికల్ సమయంలో, కష్టతరమైన సమయంలోనే ఆడదేశంలోనే దేవుడు మనం కాపాడితే అరణ్యంలో ఇప్పుడు 100 మంది వచ్చి ఉంటారేమో, అక్కడ 1,00,000 మంది ఉన్నా కాపాడాడు దేవుడు. ఇప్పుడు మమ్మల్ని కాపాడలేడా? మనం సంరక్షించలేడా? తప్పక ఆయన మమ్మల్ని కాపాడుతాడనేటువంటి ధైర్యం వాళ్ళకి రావాలి. అలాంటి విశ్వాసం వాళ్ళకి కలగాలి. రాలేదండి కదా. ఎప్పటికప్పుడు ఏం కలపంటది? పరగడు పంట పెడితే పెళ్లి కూడా పెట్టకపోతే ఎప్పటికప్పుడు ఇప్పుడు అంటాడు కొద్దిగా కట్టగానే ఆ బలి అంటాడు, కింద పోతాడు. వాడికి ఎప్పటికప్పుడు పరగట్టు తృప్తి లేదు. వీళ్ళ జీవితంలో కూడా ఎప్పటికప్పుడు అసలు ఏదో దేవుడు వాళ్ళకి ఏం చేయనట్టు
అసలు అంత భయంకరంగా అన్నాడండి. మాకు ఐగుప్తుల సమాధులు లేవా, ఇక్కడ అరణ్యంలో సమాధులు ఇక్కడ కూర్చిపెడతానని తెచ్చాం. దేవుడు చంపటానిక ఆయన రక్షించింది. ఏనా ఎందుకు ప్రత్యేకం వచ్చింది? వాళ్ళు బ్రతికించి వాళ్ళ కట్టల ఇళ్లలో ఏమండి వాళ్ళ విత్తని ధాన్యం ఏ ప్రయాసపడకుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తానికి దేవుడు తీసుకొస్తే సమాధులు లేవా ఇవే లేవన్నారు. అంత భయంకరం అండి. ఇప్పుడు గత పరీక్ష నాయకుడు మోషే, అది కుటుంబంలో కూడా నువ్వు రక్షించబడితే ఇంట్లోనే తీసుకొస్తావు. ఏదైనా సమస్య వస్తే మేమేదో మా బతుకు మేము బతికే వాళ్ళం బాప్తిజం ఆపించాను ఇప్పించావు కదా, ఏంది ఇది? అప్పటి నుంచి ఒకటే శోధం. ఎప్పుడు 1000 రూపాయలు వచ్చాయి, దెబ్బకు రుణాలు కూడా రావట్లేదు. కరోనా వస్తే మనం చేస్తాం. ఇలా రకరకాలుగా ఉంటాయి. నువ్వు ఇంట్లో నువ్వు ముందు రక్షించబడి నీ కుటుంబాన్ని దేవుడు తీసుకున్నప్పుడు ఇది ఒక పోరాటం నానా. అయితే యుద్ధము అంటే తప్పక ఆయన మన పక్షంగా ఉంటారు. ఆ సమయంలో మనం దిగజారిపోకుండా ధైర్యపరచాలి. అది మోషే గారు చేశారు. అది ఇంకేం మాట్లాడట్లా. ఏమన్నాడు మోషే గారు? భయపడద్దు. ఇంకంతే, మీరు భయపడద్దు. నేను చెప్తున్నా వినండి, దేవుడి మీద చెప్తున్నాడు. గత సంవత్సరంలో ఏది జరిగినా జరగకపోయినా ఈ సంవత్సరంలో ఇంకేదైనా సమస్య ఎదురైతే మీరేం భయపడతారు. ఇప్పుడు వరకు కాపాడాడు దేవుడు, అన్ని విధాలుగా ఆదరణ కలిగించాడు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి, ఇది కింద దాని పై మెట్లు. ఒక్కొక్క మెట్టు ఎక్కితే వెళ్ళాలి. ఇప్పుడు 30 సంవత్సరం ఒక మెట్టు అది కిందలో ఉంది, ఈ సంవత్సరం పై మెట్టు అదవుద్దా కదా. ఈ సంవత్సరానికి కింద పెట్టు, పోయిన సంవత్సరం పెట్టు అంటే ఏంటి? ఒక మెట్టు పైకి వెళ్తున్నావు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతన వృద్ధిపరచు అని ఉంటాను. ఈ సంవత్సరంలో ఆయన ఒక మెట్టు నేను పైకి ఎక్కిస్తాను. అది ఆర్థికపరమైనది కానీ, ఆరోగ్యపరమైనది కానీ, కుటుంబపరమైనది కానీ, చదువుకున్న బిడ్డలకు విద్యాపరమైనది కానీ, ఏదైనా అన్ని విషయాల్లో దేవుడు ఆదుకుంటాడు. మన ఆధ్యాత్మిక విషయంలో కూడా కృపావరాలతో వర్ధిల్లింప చేస్తాడు. అయితే ఒకటి ఆశను బట్టి, దేని బట్టి? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి. కానీ ఆశ అంటే ఒట్టుంటే ఆశ కాదు. మళ్ళీ ఈ పాట ఆత్మార్పణ చేయకే కాబట్టి ఆ మెట్టు ఈ నూతన సంవత్సరంలో ఒక మెట్టును పైకి వెళ్ళాలంటే, ఒక మెట్టు ఎక్కాలంటే ఇది ఒకటి, నేను ఆధ్యాత్మిక విషయంలో అంతగా వెళ్ళాలి, ఈ విషయంలో దీవించబడాలి అనే ఆశ ఆలోచన కావాలి. రెండవది అది పొందుకుంటానికి ఆ స్థితిని, అర్హతను, యోగ్యతను కూడా దేవుని దగ్గర సంపాదించుకోవాలి. భావంతో, ఆవేశంతో, ఉద్రేకాలతో ఒక ఉన్నతమైన స్థానం మనకు దొరకదు.
కదా, దేవుడు అహంకారులను ఏం చేస్తున్నాడు? అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన అండగా ఉంటాడు, కృపణిస్తాం. అది అవసరం. వీళ్ళు చక్కగా ఒక ఏరియా వరకు ప్రయాణం చేశారు. ఒక ఏరియా వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ శ్రమ శోధన రాగానే సనగడం పడవడం మొదలు పెట్టారు. ఏది ఇక్కడ మనం చంపడానికి ఇచ్చావా? మాకు ఐగుప్తుల సమాధులు లేవు. దైవజనుడు నిజంగా చాలా విధానంతో ఆయన ఏం చేస్తున్నాడు? భయపడద్దు, యెహోవా మీకు నేడు రక్షణ, అది కలుగుచే రక్షణ, మీరు ఊరగా ఉండి నిలుచుండి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండాలి, అంతే. ఏదో చేయబోతున్నాం, ఏదో దేవుడు చేయబోతున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. గాలిని అంటలేదు, ఊరకుండా దేవుడు చెప్పాడు, మరి ఏం చేస్తాడు? స్తోత్రం. ఎలా ఉండాలంట? ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట అదే స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏ శోధన, శ్రమ, కష్టం ఇప్పుడు చూస్తున్నావో దేవుడు మరి అన్నాడు, దాన్ని నీ కంటికి చూపించడు అని అర్థం. చూడరు వాళ్ళని అని యెహోవా నీ పక్షమున స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు నాన్న, యెహోవాయే మీ పక్షమున యుద్ధం. అదే మీరేం ఫైట్ చేయవలసిన అవసరం లేదు. ఆ సైన్యంతో యుద్ధం చేయాలి, ఎదురెడదాలి, చేయి అడ్డం పెట్టుకోవాలి, ఎట్లా తప్పించుకుంటానికి ప్రయత్నాలు చేయాలి, ఏది అవసరం లేదు. యుద్ధము యెహోవాదే, ఆయనే మీ పక్షంగా ఉండి యుద్ధం. ఏ సముద్రం ఏది చేయలేదు అని ఊరకుండమన్నాడు. అది చూసారా, ఎన్నిసార్లు చెబుతున్నాడు? ఒకటి ఊరక నిలుచుండి మళ్ళీ ఇక్కడ అది 2 పర్యాయాలు. ఊరకుండా అంతే, మీకు మన అందరు కూడా అదే చెప్తున్నాడు. ఊరకుండా ఏం భయపడదు. పరిస్థితి చూడండి, ఇదేమో ఇంత బట్టికి వాళ్ళు ఎంటపడుతున్నారా? ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఎర్ర సముద్రం. ఏది సామెత ఏం చెప్పండి? ఒకటి ఉంటుంది, ముందు నుయ్యేనా? నుయ్యేటి ముందా? ముందు నుయ్యి, ఎనకే ముందేమో బాధ, ఎనకేమో నుయ్యి. అట్టయింది నా పరిస్థితి. ఇటు వెళ్తేనో ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామంటేమో బరో. ఎట్లా ఒక పర్యాయం మనందరికీ ఇలాంటి కష్ట పరిస్థితులు ఏర్పడాలి. అది వస్తే మరి ముఖ్యంగా భక్తి జీవితంలో మన లోక వైపు లాగివేయటానికి వాడు వేసే ఎర, వాడు పెట్టే కష్టం అన్నమాట. ఏనా ఈ దెబ్బతో అబ్బా దొరికిపోయారు అనుకున్నారు. ఫరో సైన్యం ఏమనుకున్నారు? దొరికి ఇంకెక్కడికి వెళ్తారు? అక్కడ చూస్తేనేమో ముందు ఎర్ర సముద్రం, ఎలాగేం మనం ఉన్నాం, పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో చూడండి, భక్తి జీవితం అంత పోరాటంతో కూడింది. ఇంకేముంది, అయిపోయాడు, దొరికేసారని వాడు అనుకున్నా మనం దొరకకుండా చేయడానికి మన యేసయ్య ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రము ఫరో సైన్యము వెంటాడినప్పుడు
చూడండి నా పరిస్థితి. ఈ పాట ఒక 30 సంవత్సరాలు అయింది రాసి. అప్పుడు క్యాసెట్లు అనమాట, వాగ్దానం గుండెని అమ్మ అందులో నుండి మాట్లాడారు. వాగ్దానం గుండె క్యాసెట్లో అందులో కూడా ఒక పాట పాడా, ఊహలకన్నా రాజ్యం ఉందని. ఈ పాట ప్రారంభించడానికి ఉపయోగపడింది పాట. ఇంకా వాళ్ళు ఈ ముందు ఎర్ర సముద్రం వెనకేమో ప్రవేశింది. అలాంటి సమయంలో మోషే కూడా తన నియమ ప్రకారంగా దేవుడికి మొరపెడుతున్నాడు. ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో విజ్ఞాపన అయ్యాడు, ఇంకొకటేమో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున భావిస్తున్నా యేసు రక్తమే అధికారపూర్వకమైనటువంటి ప్రార్థన. ఏ శ్రమ అడ్డు అభ్యంతరం ఆటంకముందో యేసు నామములో ప్రతి అభ్యంతరము ఆటంకమా యేసు నామం వెళ్ళిపోవడం కాక యేసు రక్తమే. కొన్ని సమయాల్లో అధికారాన్ని ఆ పవర్ను ఉపయోగించాలి. కొన్ని సమయాల్లో కనికరించయ్యా, నీకు ఆయాస్కరమైన ఏదైనా చేస్తే క్షమించయ్యా, ఈ విషయంలో నువ్వే సహాయం చేయాలి. ఇది కొన్ని సందర్భాల్లో పవర్ ఏంటో దేవుడు మనలో పెట్టిన పవర్ అది రిలీజ్ చేయాలి. కానీ నీకు తెలుసు టైం తిరిగిపోయింది. అప్పుడే 15 నేను ముగిస్తాను. మోషేను దేవుడు పిలిచినప్పుడే నేను వెళ్ళనయా, నా వల్ల కాదు. ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లోనే విసిగిపోయాడు ఐగుప్తులో ఇశ్రాయేలుతో. ఏదో మా ఊళ్ళే నా ప్రజలు ఏదో సపోర్ట్ చేద్దామని వెళ్ళాడు. ఒక ఐగుప్తుడు హెబ్రీయులతో ఇశ్రాయేలుతో గొడవ పెట్టుకుంటే ఐగుప్తుడు ఒకే గుద్దుతాడు, చచ్చాడు. మరి ఇసుకలో పారిపోయాడు. తర్వాత ఇద్దరు వీళ్ళే ఇశ్రాయేల్లో దమ్ములాడుకుంటున్నారు. మనోడు ఎక్కువ అంతేగా, బయట వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళు అసలు వాళ్ళ ఐక్యత ఉండదు, అన్నదమ్ములకు ఉండదు, అక్క చెల్లెలకు ఉండదు. కొన్ని కుటుంబాలు కొందరు మీరు మంచి వాడు లేదు, మీకు వ్యాధులు అసలు పొలాలు అయితే అసలు ఉండదు. తమ చేతులారా తమ బ్రతుకులు పాడు చేసుకుంటాం. ఇదే ఐక్యత అనేది ఒక బలాన్ని కలుగు చేస్తుంది. ఐక్యత కావాలి. చూడండి, ఇంటి పేరటోళ్ళు వాళ్ళే గిట్టుకున్నారు, దూరం ఉంటారు. పలుకోడు వాడు డెవలప్ అయితే వీడు ఓడ్చుకోలేడు. అదేది పీత అదంతా లాగలేడు దాని పని. దేని పైకి ఏ పీత పైకి వెళ్ళని లాగుతాం. ఈ బుద్ధిలో అదే ఇశ్రాయేలు కూడా అదే వచ్చేసి ఈయనేదో పాపం మోషే వాళ్ళు ఏదో కూలిపోయిన విడిపించాలి ఐగుప్తు నుండి, లేదా ఇక్కడే వాళ్ళకి ఉండి వాళ్ళు పాలిసిన కాకుండా మంచి హోదాలో ఉంచాలని ఆయన ఆరాటం. సరే తెల్లారి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనం బ్రదర్స్ కదా, ఎందుకు మీరు అట్లా తగులాడుకుంటారు పోట్లాడు, ఎందుకంటే మన ఐగుప్తులు చంపినట్టుగా మమ్మల్ని కూడా వేసేసేది అప్పుడు పారిపోయాడు. ఫోటో గ్యారేసి ఈయన్ని తీసుకెళ్ళి సేవ చేస్తారని అట్లా అందుకే నిసుకుంటుంది. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం సేవ చేస్తారు బాబు, వీళ్ళ సామాన్యులు
కారు ఉండదు. నాకెందుకులయా, నా వల్ల కాదు ప్రభా, నేను నోటి మాన్యం కలవండి. వేరే అప్పుడు చూస్తాం, మోషే వేరే అప్పుడు చూస్తాం. లేదు అక్కడ మాట చెప్పాలంటే 40 సంవత్సరాలు ట్రైనింగ్ అనుకోవాలి. 40 సంవత్సరాలేమో ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలేమో నిత్యాన అరణ్యంలో శ్రమ కష్టపడి వాళ్ళ మామ మందను మేపాడు. రే అనక పగలనక కదా, ఎండనక వాననక మరీ శ్రమ పడతాడు. నాన్న బాగా వినండి, అర్థం చేసుకోండి. సేవకత్వం అనేది రోడ్లప్పుడు తిరిగేవాడిని, స్వామివాడిని, పోరపోకుండా దేవుడు తీసుకోడు. శ్రమ, రాత్రంతా శ్రమ పడ్డాడు శ్రీమోడు పేరు. ఆ శ్రమను గమనిస్తారు ఆయన. కాబట్టి నా విషయంలో కూడా వీళ్ళు శ్రమ పడతారు సేవలని. అలా కాదు దేవుడి ఎన్నిక. మీరు అందరూ చూడండి, దావీదు రాజు అవటానికి, మోషే నాయకుడు అవటానికి, నాన్న మరి సౌలు పౌలు అవటానికి, వీళ్ళందరూ చూడండి. ఈ వాళ్ళ ప్రయాస, శ్రమ, నమ్మకత్వాన్ని దేవుడు దృష్టించుతాడు. అప్పుడు ఆయన పిలుచుకుంటాడు. పిలిస్తే నేను రానమ్మా, వాళ్ళ కాదు లేదు అన్నా, నువ్వే కదా. ఒక నిమిషం మనం స్టడీ బైబిల్ స్టడీ ఇలా చూద్దాం. ఇక్కడేమో కాలు బలం అంటే 80 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళు ఐగుప్తు దేశంలో 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఎన్ని లక్షల మంది? 6 లక్షలు. ఏ వాళ్ళలో ఒక నాయకుడిగా చేయొచ్చుగా చెప్పండి మీరు. వాళ్ళకి టైమింగ్ లేదు, శ్రమానుభవము లేదు. అది ట్రైనింగ్. అసలైన ట్రైనింగ్ ఏంటంటే పరిచర్య, శ్రమానుభవము అది లేదు. ఈ బానిసత్వం ఫుడ్ కోసం చేస్తున్నారు కానీ ఒక హానెస్ట్గా, ఈయన నిజంగా హానెస్ట్గా చేసేదంటానికి కారణం ఏంటంటే దేవుడు పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మోషే ప్రార్థన చేశారు. తను ఇక్కడ పని చేసుకుంటున్న తన మనసు, తన ఆలోచన, తన ఆశ, ధ్యాస దేవుడి మీదే. అయ్యా ప్రజల సంగతి ఏందయ్యా, ఆ ప్రజల సంగతి ఏందయ్యా అని వాళ్ళ మీద. అది ఆత్మల భారం అంటే. మీ అమ్మ చూడండి, అక్కడున్నా కూడా మనసంతా ఇక్కడే వదిలిపెట్టి వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని కూడా సెట్ చేస్తాం. ఎట్లొచ్చి అక్కడ మాయమైపోయామో దాని ధ్యానంలో వచ్చి ఎక్కడే ఉన్నారు. ఏదో వాళ్ళు దేవుడు అట్లా మంచి తల్లి ఇచ్చాడు, కాపాడుకోండి, ఆశీర్వాదం అంతవరకు. అంటే భార్యను పొగట్లేదు, ఒక సేవకురాలుగా దృష్టించాడు కాబట్టి చెప్తున్నాను. సేవకులు గద్దించిన సేవకురాలు, మోస్ట్ సీనియర్ సేవకురాలు కూడా ఉండాలి. నేను గద్దించిన వాళ్ళు అరుస్తూ ఉంటాను. వాళ్ళ పరిస్థితి ఏంటని ఏంటో చేసేసాను. మంచి స్థానాన్ని సంపాదించుకుంది. మోషే కావాలి దేవుడికి. నాయకుడు అంటే ఆయన, హీరో అంటే ఆయన, లీడర్ అంటే ఆయన. ఎందుకంటే ఆయన తగ్గించుకునేవాడు. సేవకుడు, లీడర్ అనే ప్రతివారు, నాయకుడు అనే ప్రతివారు సేవకుడు అయితేనే నాయకుడు అయ్యేది. ఏంటంటే టక్కులు టిక్కులు చేసుకొని అక్కడెక్కడ 4 మాటలు, 8 మాటలు కొత్త నేర్చుకొని ప్రసంగం వెళ్ళారు. కాదు నా, అది కాదు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నట్లుగా ఉండాలి, పరిచర్య చేయాలి, కాళ్ళు ఎత్తాలి, కాళ్ళు కడగాలి, కష్టపడాలి. సేవకుడు కావాలంటే చాలా ఉంది. అలాంటి వాటి నుండి వచ్చిన వాళ్ళకి మేము ఒక ఆయన ఉండేవారు, పాస్టర్ గారు, డేవిడ్ గారు, కళ్ళు కనపడే ఆయన అన్నిటికీ మేమే తీసుకెళ్ళాము. ఒకసారి కొండబెట్టి కొండల మీదకి వెళ్ళాము. అంతా నాకు వేసారు ఆయన మోసుకుంటా నేను తీసుకెళ్ళి ఆ కాళ్ళు ఎప్పుడంటే కాళ్ళు ఒక్కతో స్నానం చేయించడం, కనిపించడం. గొప్ప తండ్రి ఏంటంటే మరి ఆరోగ్య పూర్తయ్య గారు కాళ్ళు అత్తడానికి కూడా నాకు కృప ఇచ్చారు. రేడియో ప్రశ్నకి మరి ఇలా చాలా మందితో సన్నిహితంగా ఉండి వాళ్ళ పరిచయం చేయడానికి, పెద్దలకి, అపోస్తులకి ఆ కృప ఇచ్చాడు కనుక వాళ్ళు చెప్పే బోధలని ఎంతా ఉన్నాను కనుక నేను నేర్చుకోగలిగాను. వాళ్ళ క్రమశిక్షణని తెలుసుకున్నాను కాబట్టి ఆ క్రమంలో నిలిచి ఉన్నాను. కాబట్టి
ఒక ఉన్నతమైనటువంటి నాయకత్వం అనేటటువంటిది అది ఉచిగా వచ్చేది కాదు. దేవుడు కావాలని మోషేని పిలుచున్నట్లుగా మనల్ని పిలుచుకోవాలి. ఎక్కడికి వచ్చేది ఇప్పుడు మనం ఎక్కడ మూలమైంది ఎందుకు ఏది చెప్తున్నాను నేను కాబట్టి ఇక ఈ మోషే విషయంలో దేవుడు అలా ఎన్నిక చేసుకున్న తర్వాత ఈ వెళ్ళు ఎర్ర సముద్రం ఎదురైపోయింది. అధికారం ఇచ్చాడు కదా పిలిచినప్పుడు. మోషే కనకనబడే అన్నాడు. వయసు రాకపోయిందిగా వెళ్తాం రన్నింగ్ వెళ్తాం అంటే రూట్ మర్చిపోతాం. రూట్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ తప్పింది. మేము మా గురువులు కూడా చెప్పేవాళ్ళం ఐదారు సైన్ చేసేవాళ్ళం. వెళ్ళిపోతుంది పాయింట్లు వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఇవన్నీ నేను ఎందుకు ఇట్లా క్లోజ్లో ఉన్నానంటే మీరు సబ్జెక్ట్లో ఉంటాను. బోధ అంటే ఏంటో, అంశం అంటే ఏంటో, వాక్యం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇది మీరు తెలుసుకున్నప్పుడే ఈ పిచ్చి బోధలు చేస్తారే వాటిని మీరు దృఢీకరిస్తున్నారు. ఇది సరైన వాక్యం కాదు. 100 ఇస్తే 10,000 వస్తాయి, 1000 ఇస్తే 10,000 వస్తాయి, 10,000 ఇస్తే 1,00,000 వస్తాయి. లాటరీ టికెట్ కాదు వాక్యం అంటే. దేవుడిచ్చే ఆశీర్వాదం అవి ఉండవు మన బోధలు. వాక్యమే ఉంటుంది. ఏదైనా మనం మంచి చెడో తెలుసుకుంటాం. మోషే కర్ర పడేయన్నాడు, పడేసాడు. ఏమైంది కర్ర చెప్పండి మీరు చెప్పండి గట్టిగా. అందరు చెబుతున్నారు, అందరి తలా మా తీయలేదు. ఒక ఆయన చదివాడు కాబట్టి ఆయన మరి తెలిసిన ఆయన కాబట్టి ఆయన ఏమో సీనియర్లకి ప్రైజ్లు ఏమో జూనియర్స్కి ఇస్తాం చెప్తే చూసుకోండి మరి ఎవరికి వచ్చిందామా. ఇక కర్ర పాము మళ్ళీ పాప పట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు దాకా నీ కర్ర బాయ్, ఇక నుంచి అయితే నా కర్ర. మోషే కర్ర ఎవరి కర్ర చెప్పండి? దేవుని. నీ కర్ర నా కర్ర ఇది, నా కర్ర నీ చేతికి ఇస్తుంది. అది దేవుని నగరం. దాంతోనే నీళ్ళు మీద వేస్తే నీళ్లు రక్తంగా మారిపోయి వెల్కమ్ చేసేసారు. కాబట్టి మోషేకి మాత్రం కాదు నాన్న, రక్షణ పొందుకున్న ప్రతి వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మోషేకి అయితే ఆయన పక్షపాతం అవుతాడు, దేవుడు పక్షపాతి. నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు పక్షపాతం చెప్పేసాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నాకు ఇప్పుడు అమలు పెట్టేది రిక్వెస్ట్ చేసేది కాదు, కమాండ్ చేసేది. ఏం చేయాలి? నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. ఈ పాయింట్ అన్న దాన్ని పాయలుగా చేయి. అది ఆ మాట గుర్తుపెట్టు. దాన్ని ఏం చేయాలి? పాయలుగా చేయి. ఇదేంటండి? ఇదేంటి? ఏమన్నా ఇప్పుడు అటుకులా, ఇప్పుడు భీమా ఇట్లా పాయలుగా నీకు ఒక గొప్ప నాకు ఏంటిది అసలు? ఏమి దేవుడు అంటే మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఇంత చిన్న వ్యక్తి చేత సముద్రం అంటే ఏంటి? సముద్రానికి భూమి చెప్పండి, చదువుకున్నాడు పోలికలు. సముద్రం అంతా భూమి అంతా అదే సముద్రం 3 భాగాలైతే భూమి ఎంతేనండి? ఎంతే భూమి. ఇదంతా సముద్రం. అంత సముద్రం. దాన్ని ఆలోచించాడు ఏంటది? దాన్ని అంటున్నాడు దేవుడు, ఈ చిన్న మనిషిని మోషేని పాయలుగా. ఏంటండి ఇది అసలు? అంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. అందుకే ఆయనకి ఆశ్చర్య. ఇంత గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడంటే మనకు విరోధి అనేవాడు చావటం ఇంకంతే. మన దేవుడికి విరోధంగా ఉన్న ఏ ఆయుధమో, నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమో, ఎందుకంటే ఆయన పక్షంగా మేము ఉన్నాం, నీ పక్షంగా ఆయన ఉంటాడు. జాగ్రత్తగా ఉంటా. ఏంటి పరిస్థితికి వెంటనే చూపిస్తాడు దేవుడు. దాని పాయలుగా తెలియ పాయలుగా అయిందంటే ఓకే డాడీ ఆ కారు చూపించాడు. ఏమైంది? అసలు ఏంటండి? అప్పుడు మేము చిన్నప్పుడు 10 కామెంట్మెంట్స్ అని వచ్చింది.
ఆ రోజుల్లోనే అప్పుడు నేను 3-4 చదువుతున్నా. కనబడి నేను పోతే మా అమ్మ ఏం చేస్తాను, మా టికెట్ కొనాలి, రూపాయలు అయిందని సక్కర ఎత్తుకున్నాను. ఎత్తుకుని చిన్నపిల్లడు అనుకుంటా అది తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడు అప్పుడు చిన్నప్పుడు కదా మనము టికెట్ నిలబడతాను అందరూ చూస్తే ఇంగ్లీష్ అయినా కూడా అందరూ క్రైస్తవులు అందరూ గుంటూరు లేల మహాలని అక్కడ వచ్చింది. అసలు అప్పుడే మరి ఆ టెక్నాలజీ ఏంటో ఆ జ్ఞానం ఏంటో దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. తెర సముద్రం 2 పాయలు కావడం, పాయలు అయిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఇక్కడ ఎన్నో వచ్చి చదువుతున్నాను. 16 ఓకే ఓకే. సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆరిన నేల మీద నడిచి ఇప్పుడు 21-22 సార్. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఆరిన నేలగా చేసెను. నెక్స్ట్ నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను చూడండి అతను చూడండి వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. అది ఇప్పుడు ఎలా మన చర్చి ఇటు కుడి ఇటు ఎడమ గోడ ఉంటాయో కట్టబడి ఆ నీళ్లు ఎలా నిలిచి అంట ఏది అద్భుతం చూడండి. ఇలా ఎవరైనా జరిగించారా? ఎవరైనా జరిగించగలరా? దేవుడు తన సేవకుల ద్వారా కార్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి శ్రమ ప్రవాహమైన నువ్వు దాన్ని ఆ శ్రమ నుండి వేరు చేయగలవో. ఏది సాధ్యపడకపోయినా అసాధ్యమైన దేవుని ద్వారా దాన్ని సాధ్యపరచగలడు. అంతే. 2 పాయలు అయిపోయాయి. అక్కడ గోడలా నీళ్లు నిలబడటం ఏంటంటే ఇది ఒక అద్భుతం. ఆ గోడ కట్టడం కూడా సరిలేక కూలిపోతుంది. నీళ్లు గోడగా నిలబడుతుంది. మెర్కిల్ నాన్న. తర్వాత ఇంకా 26 వచ్చిన మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమని. చూడండి ఇక్కడ 2 విషయం చూడండి. ఒకటి సముద్రం 2 పాయలుగా చేసే పవర్ మోషేకి దేవుడు ఇచ్చాడు. మళ్ళీ సముద్రాన్ని యథావిధిగా కలిపే అధికారాన్ని ఇచ్చాడు. మనకి ఇది అన్నప్పుడల్లా మనకు ఆయన గుర్తుకొస్తారు. చెప్పండి. ఆయన వీళ్ళు మాట్లాడలేదు, వర్షం కురవద్దు. అబ్బా అర్థమైనా పట్టలా ఎవరు తెలిసిందా? ఎవరు చెప్పారా? ఎవరు ఏలియా. వీళ్ళు పూర్తిగా అన్య సంబంధమైన విధానాలు వెళ్ళిపోయి బయలే దేవుడు అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రార్థన చేసింది ఏలియా. అయ్యా వీళ్ళు ఎట్లాగే ఉంటే బాగా వర్షం కురిపిస్తే పంటలు పడితే తిని ఇక పూర్తిగా నిన్ను మర్చిపోయి భ్రష్టులైపోతారు. కాబట్టి వీళ్ళకి కరువు కలగాలి, ఆకలి అంటే ఏంటో తెలియాలి అని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వర్షము పర్వద్దు అన్నాడు. పర్వతం గట్టిగా మళ్ళీ వాళ్ళ మనసులు యెహోవా వైపు తిప్పి వర్షము అంటే కురిసి. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదువుకునేటప్పుడు 17-18 వచ్చిన నాన్న ఇది ఈ పవరు దేవుని పిల్లలుకుంటే అది మనం గ్రహించాలి. ఇక్కడ మోషే గారి ఇలాగు ద్వారా దేవుడు ఈ అద్భుతం జరిగిస్తే కొత్త నిబంధనలో ఎబ్రీ గ్రంథకర్త ప్రభువే ద్వారా సంఘాన్ని బలపరుచుతారు. ఇది ఆగిపోవద్దు. సంపూర్ణమవుటకు ఏమవ్వాలి? ఎన్ని బలహీనమైన ఉంటాయి. ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధతో వాటిని అధిగమించండి, వాటిని జయించండి, బలవంతులు కండి. ప్రభు రాకడకు మీరు సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచండి. అది
అందు చేరడానికి, పరలోకంలో ప్రవేశించడానికి. ఇక్కడ మోషే గారు వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను ఫరో ఎర్ర సముద్రం నుంచి కాపాడాడు, ఫరో సైన్యం నుండి కాపాడాడు. ఏ సైన్యం ఇంకేముంది? 1-2 రథాలు, 600 రథాలు. వాళ్ళ బలాన్ని చూపించడానికి ముందుకు వెళ్ళారు. పాపం అక్కడ సముద్రంలో మునిగి మనం అయ్యంటే అంత టీ గ్లాసులు కదా ఏంటో ఇసిరేసేదాన్ని టీ కప్పు ప్లాస్టిక్ డిస్పోజల్ ద్వారా తేలిపోతుంది. అక్కడ అది దేవుడి శక్తి. నేను ముగిస్తున్నాను. సర్వమనగా దాటిపోయింది. ఇంతకుంటే టైం తెలియదు. ఇక దేవుడు వాళ్ళని సంరక్షించాడు. నాన్న ఇప్పుడు చేయండి. ఎన్నో వచ్చిన చదువుతారు ఇప్పుడు మీరు? 24 వచ్చారు. అయితే ఏకూజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, చప్పుదాము రండి, నాకొద్దారు అంటున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటారు? పారిపోదాము. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. తెలుసుకున్నారు ఇందులో మనకి యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు. అది ఈ సంవత్సరం వాళ్ళ జోలికి వెళ్తుంటారు. వాళ్ళ ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ పక్షులు దేవుడు ఉన్నాడు అనేది నువ్వు చేయాలి. అది మోషే ఎలాగో తన కర్రతో 2 పాయలు చేశాడు ఎర్ర సముద్రమును. మళ్ళీ నీళ్లు వాళ్ళ మీద పడిపోకుండా మళ్ళీ ఎర్ర సముద్రాన్ని కలిపి ఫరో సైన్యం తారుమారు చేశాడు. ఆ పవర్ దేవునికి ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుని విశ్వాసంతో నువ్వు చెయ్యి. చూడండి, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీకు చెయ్యి చాప ఏదే చేయాలి. వెంటనే మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఆమేన్. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు ఈ ఆరాధనలో మీరు ఆగిపోకుండా చెప్పండి, యుద్ధము అనేకమైన జయాలను ఈ సంవత్సరంలో దేవుడిని కలుగు చేస్తాడు. ఎవరిని నదిస్తున్నారు, బెదిరిస్తున్నారు, అభ్యంతరంగా ఆటంకంగా ఉన్నారు, దేని వలన మీరు అయ్యో తట్టుకోలేకపోతున్నారు, ఆ శ్రమ మరి అన్నడు కనపడకుండా ఆయన దాన్ని మూసి వేస్తారు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ఆ ప్రజలు గుర్తెరుగుతారు. వారు కూడా వాళ్ళైతే చనిపోయారు, కానీ ఇప్పుడు ఈ జనాంగం అయితే మనం ఏ దేవుని విశ్వాసం నుంచి అద్భుతాలను జరిగిస్తున్నామో, దీవించబడుతున్నామో ఆ దేవుని యందు వారి నమ్మిక ఉంచుతారు. ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయనకు అనుకూలంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన వాక్యానుసారంగా ఆయనలో నడుస్తూ జీవిస్తూ గొప్ప జయాన్ని దీవెనలు పొందుకుందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు తన కనికర హస్తంలో మనం దాచి అన్ని విషయాలు జయాన్ని కలిగించును గాక. చిన్న మాట ప్రార్థన. గొప్ప దేవాస్తోత్రమయ్యా, ఉన్నతుడు మీరు ఇదేనా మా ప్రభు మాతో మోషేతో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడుతున్నారయ్యా. సాగిపోవుడే
ఆధ్యాత్మిక విషయాల్లో శ్రమైన, కష్టమైన, నిందైన నాయన ఏమాత్రం కూడా మేము భయపడక విశ్వాసకర్త కొనసాగించి యేసయ్యా నీ వైపు చూచి ముందుకు సాగడానికి కృప దారి చేయండి. తదితర కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.